రైట్, వెలుగు దినపత్రిక చూద్దాం. ఛార్జిషీట్లో సోనియా, రాహుల్ పేర్లు. నేషనల్ హెరాల్డ్ కేసులో చేర్చిన ఈడీ. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు. కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబే పేర్లు కూడా చేర్చిన దర్యాప్తు సంస్థ. ఈ నెల 25న విచారించనున్న స్పెషల్ కోర్టు. ఇవాళ దేశమంతటా కాంగ్రెస్ నిరసనలు. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్దలు. మండిపడ్డ మంత్రులు, పిసిసి చీఫ్. మంచి చేస్తున్న మౌనం వద్దు. పథకాలు, నిర్ణయాలు జనాల్లోకి తీసుకెళ్లండి. సిఎల్పి మీటింగ్లో పార్టీ నేతలకు సీఎం రేవంత్ సూచనలు. సర్కార్ను కూల్చే ఆలోచన మాకు లేదు. తెలంగాణలో సింగిల్గానే పోటీ చేసి అధికారంలోకి వస్తాం. కిషన్ రెడ్డి. జపాన్ టూర్కు సీఎం. నేటి నుంచి 22 వరకు పర్యటన. ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు. 21న ఒసాకా వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్. శిశువు కిడ్నాప్ అయితే హాస్పిటల్ లైసెన్స్ రద్దు. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. దేశవ్యాప్తంగా చైల్డ్ ట్రాఫికింగ్ కేసుల్లో విచారణ స్థితి తెలపాలని హైకోర్టులకు ఆదేశం. అవసరమైతే రోజువారీ విచారణ జరిపి 6 నెలల్లో కేసులు పూర్తి చేయాలని తీర్పు. ఆదేశాల అమలులో అలసత్వం ప్రదర్శిస్తే కోర్టు ధిక్కరణ ఎదుర్కొంటారని హెచ్చరిక. ప్రజల 12 ఏండ్ల కల సాకారం. కేతనపల్లి రైల్వే బ్రిడ్జ్ ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ. భూ రికార్డుల్లో తప్పుల సవరణకు ఏడాది ఛాన్స్. 2026 ఏప్రిల్ 13 వరకు అప్లికేషన్కు అవకాశం. భూభారతి రూల్స్ రిలీజ్ చేసిన సర్కార్. ఈసారి ఫుల్ వానలు. ఇండియాకు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. పాస్పోర్ట్ రద్దు, అమెరికా నుంచి డిపోర్టేషన్తో సిట్ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పంజాబ్ సూపర్ విక్టరీ. కేవలం 111 రన్స్ చేసిన పంజాబ్ అద్భుతమైన బౌలింగ్ కోల్కతాతో చెక్ పెట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15.3 ఓవర్లో 111 రన్స్కి ఆల్అవుట్ అయింది. చేజింగ్లో కేకేఆర్ 15.1 ఓవర్లో 95 రన్స్కే కుప్పకూలింది. బెస్ట్ పోలీసింగ్లో తెలంగాణ టాప్. స్టేట్ పోలీస్ శాఖకు నెంబర్ 1 ర్యాంక్. రాష్ట్రంలో మహిళా పోలీసులు 8.7%, మహిళా అధికారులు 7.6%, 6.44 పాయింట్లతో రెండో స్థానంలో ఏపీ పోలీస్. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ర్యాంకింగ్స్ విడుదల. తమిళనాడు హక్కులు స్వయం ప్రతిపత్తి కోసం హైలెవెల్ కమిటీ. రైట్, నమస్తే తెలంగాణ చూద్దాం. కంచ భూముల తాకట్టు, లొసుగుల లోగుట్టు. 400 ఎకరాల్లో తనిఖీలు వెక్కరిస్తున్న విధానపర లోపాలు ఎన్నో. ఫార్ములా రేస్పై గగ్గోలు కేసులు. మరి ఈ ఉల్లంఘనలపై చర్యలేవి? సిఎల్పికి ఆ ముగ్గురు డుమ్మా. రాజగోపాల్, ప్రేమ్సాగర్, వివేక్ గైర్హాజరు. ముఖ్యమంత్రి వద్దన్నారా? వారే రాలేదా? సమావేశంలో ఇదే హాట్ టాపిక్. మీరు మాట్లాడేదంతా రికార్డ్ అవుతుంది. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. జూనియర్ కాలేజీలకు మంగళం. కొత్తగా ఏర్పాటయ్యే పబ్లిక్ స్కూళ్లలో కలిపే యోచన. సర్కారుకు సిఫారసు చేసిన తెలంగాణ విద్యా కమిషన్. ప్రతి మండలంలో 3 పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదన. సిఫారసులను వ్యతిరేకిస్తున్న అధ్యాపక సంఘాలు. ధరణికి కాపీ భూభారతి. మారింది పేరే, మిగతాదంతా సేమ్ టు సేమ్. రేప్ బాధితురాలిపై ఏమిటి వ్యాఖ్యలు? అలహాబాద్ హైకోర్టు జడ్జిపై సుప్రీం ఆగ్రహం. మామిడిపల్లి రైతులకు మద్దతు. మరో 3 రోజులు వర్షాలు. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరగవచ్చన్న వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో వడగండ్ల వాన. ఆర్బీఐ నుంచి 1000 కోట్ల రుణం. రేవంత్ సర్కారు రికార్డు స్థాయి రుణ సమీకరణ. ఈ నెల 8న 2000 కోట్లు. తొలి త్రైమాసికానికే 14,000 కోట్లకు ఇండెంట్. తడిసిన ధాన్యం, రైతన్న దైన్యం. కొనుగోలు కేంద్రంలో వడ్లు రాసిపోసుకొని ఎదురుచూస్తున్న రైతు దంపతులకు అకాల వర్షం కన్నీటి వ్యధను మిగిల్చింది. ఇప్పటికీ రాలిన మట్టి పూలు 475. 2 రైతుల ఆత్మహత్య. నీళ్లు లేక ఎండిన పంటలు. అప్పుల బాధతో బలవన్మరణం. నీటి కోసం రైతు రుణం. కండ్ల ముందు ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు నిత్యం రైతులు రోడ్డెక్కుతూనే ఉన్నారు. మంగళవారం జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పోరుబాటు పట్టారు. 200 మంది రైతులు డ్యాం వద్దకు చేరుకొని ప్రధాన రహదారిపై ముళ్ళ కంపలు వేసి గంటసేపు బైఠాయించారు. 24 గంటల్లో పంటలకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. కేంద్రం పెత్తనానికి కత్తెర. రాష్ట్ర స్వయం ప్రతిపత్తి కోసం తమిళనాడు కమిటీ. కేంద్రంతో విభేదాల వేళ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం.
నిబంధన 100 కింద శాసనసభలో ప్రకటన. మన పథకాలతో మోదీ ఉక్కిరి బిక్కిరి. కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. సోనియా రాహుల్ పై ఛార్జ్ షీట్. ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా. కృష్ణాలో ఏపీ వాడకం 72.2%. సీతారామ పటిష్టత అధ్యయనానికి కమిటీ. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ చిత్తే. రైళ్లు ఇలా మళ్లింపు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న నిర్మాణ పనులు దృష్టిలో ఉంచుకొని ప్లాట్ఫామ్లను మూసివేత, రైళ్ల మళ్లింపు చర్యలు చేపట్టనున్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 120 రోజులు రైళ్ల రాకపోకల ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది. మన పోలీసింగ్ అదుర్స్. దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ. 3 నెలలుగా జీతాలు లేవు. ఉపాధి హామీ సిబ్బంది ఉద్యోగుల ఆవేదన. 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తాం. మా ప్రభుత్వం ఆ లక్ష్యంతోనే పనిచేస్తుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. స్త్రీ సమ్మిట్ 2.0కి ముఖ్య అతిథిగా హాజరు. ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్ లైన్. భూమి రిజిస్ట్రేషన్తో పాటే రికార్డుల మార్పిడి, పాస్ పుస్తకం. తహసీల్దార్ సుమోటోగా పాస్ పుస్తకాలు జారీ చేసే అధికారం. భూభారతి మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. ఈసీ తీరు అనుమానాస్పదం. తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి. కేంద్రం పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి సాధించే దిశగా సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి వానలే వానలు. ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ట్రంప్కు కిలేరిగి వాత. అరుదైన ఖనిజాల ఎగుమతుల నిలిపివేత ద్వారా అమెరికాను చైనా నేరుగా కుంభస్థలంపైనే కొట్టిందని పరిశీలకులు అంటున్నారు. పిల్లలు కిడ్నాప్ అయితే ఏదైనా ఆసుపత్రి నుంచి పసికందు అపహరణకు గురైతే ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.